డబ్బులుంటే ఏదైనా వస్తువు కొనొచ్చు, ఏదైనా చెయ్యొచ్చు. కానీ ఎప్పుడైనా డబ్బులిస్తే మీ బాధలు వింటామని ఎవరైనా అన్నారా? వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. ముంబైలోని సముద్ర తీరంలో కూర్చొని ఇతరుల కష్టాలను, ఆవేదనలను వినడమే పనిగా పెట్టుకున్నాడు ఓ వ్యక్తి. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో మనసులోని మాటను వినేవారే కరువైన తరుణంలో ఈ లిజనింగ్ సర్వీస్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. కేవలం వినడం కోసం ఆయన వసూలు చేస్తున్న ఫీజులు చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఇతని పేరు పృథ్వీరాజ్ బోహ్రా. అందరిలా కాకుండా వెరైటీగా ఆలోచించాడు. ఈ క్రమంలోనే మనుషుల బాధలు విని దానికి ఛార్జ్ చేస్తున్నాడు. ఇతని వద్ద సమస్యలకు ప్రత్యేక రేట్ల పట్టిక ఉంది. ఏదో చిన్న చిన్న విషయాలు చెప్పుకొని మనసు తేలిక పరుచుకోవాలంటే 250 రూపాయలు చెల్లించాలి. ఒకవేళ సమస్య తీవ్రమైనది అయితే, అంటే ఆందోళనలు, దీర్ఘకాలిక కష్టాల గురించి మాట్లాడాలనుకుంటే 500 ఫీజు. ఇక అంతకు మించి ఎవరైనా ఆయన ముందు కూర్చొని మనస్ఫూర్తిగా ఏడుస్తూ తమ బాధను వెళ్లగక్కాలనుకుంటే దానికి గంటకు 1000 రూపాయలు వసూలు చేస్తాడు. వినడానికి ఇది వ్యాపారంలా అనిపించినా బాధల్లో ఉన్నవారికి ఇదొక పెద్ద ఊరటగా మారుతోంది. కేవలం డబ్బు సంపాదించటమే తన లక్ష్యమని పృథ్వీరాజ్ చెబుతున్నారు. సైకాలజీ, ఫిలాసఫీ అంటే తనకు ప్రాణమని, మనుషుల మనస్తత్వాలను అర్థం చేసుకోవడం తనకిష్టమైన వ్యాపకమని పేర్కొన్నారు. మానసిక ఒత్తిడిలో ఉన్నవారికి కాస్త ఊరట కలిగించటమే తన అసలు ఉద్దేశమని వెల్లడించారు. క్లినికల్ థెరపిస్టుల వద్దకు వెళ్లే స్థాయి లేనివారు, ప్రశాంతమైన వాతావరణంలో మనసు విప్పాలనుకునేవారు ఈయనను ఆశ్రయిస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ వినూత్న సర్వీస్పై ఆసక్తికర చర్చ జరుగుతోంది. వేలకు వేలు ఖర్చు పెట్టి ఏసీ గదుల్లో థెరపిస్టుల వద్ద కూర్చునే కంటే ఇలా సముద్రపు గాలిని ఆస్వాదిస్తూ మనసులోని భారాన్ని దించుకోవడం మేలని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఒకరి మాట మరొకరు వినే ఓపిక, సమయం నేటి సమాజంలో కరువయ్యాయని, అందుకే ఇలాంటి సర్వీసులకు ఆదరణ లభిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. నిజానికి ఇది సమాజం ఎదుర్కొంటున్న ఒక విషాదకరమైన పరిస్థితికి అద్దం పడుతోంది. ఏదేమైనా మనసులోని భారాన్ని మోస్తూ కుమిలిపోయే కంటే ఇలా ఎవరికో ఒకరికి చెప్పుకొని తేలిక పడటం మంచిదే.